హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఫ్లేవర్స్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి కూర. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నాటుకోడిని ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసి తీసుకున్న ముక్కలను బాగా కడిగి వాటర్ మొత్తం తీసేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1/2 కప్పు పెరుగు వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పెరుగు వేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ చేసే పాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా మిర్చి. కొంతమంది నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు, కానీ చికెన్కి కొవ్వు ఉంటుంది, అది కరిగి ఆయిల్ రూపంలోకి వస్తుంది. కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. నేను చేసేది నాటుకోడి కూర కాబట్టి స్పైసెస్ ఎక్కువగా తింటే 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో స్పైసెస్ ఎక్కువ తినరు కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్ ఇలా వేగిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకొని కలుపుకోవాలి. ముక్క బాగా ఉడకడానికి నేనైతే కుక్కర్లో వండుతున్నా. ఇప్పుడు దీనిలో మళ్ళీ కొద్దిగా కారం వేస్తున్నా, ఎందుకంటే ఆనియన్లో ఏమీ వేయలేదు కాబట్టి కొద్దిగా యాడ్ చేసా. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా చికెన్లో వాటర్ బయటకు వచ్చాక ఇంకొంచెం వాటర్ వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకుందాం. 3 విజిల్స్ అయిపోయాక ఒక 5 నిమిషాలు ఉంచి ఆవిరి మొత్తం బయటికి వదిలేయాలి. మనం ఇలా ఆవిరి బయటికి వదిలేయడం వల్ల ముక్క పీస్ అయిపోకుండా ముక్క బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా కొద్దిగా పలుచగా ఉండేలాగా చూసుకోండి, లేదంటే కర్రీ చల్లారే కొద్దీ మనం అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే సరి. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.